వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతుందంటే ఇక్కడ ప్రధానంగా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లోని వేకెన్సీస్కి సంబంధించి ప్రొఫెసర్ పోస్టులు కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం కూడా 2837 అంటూ కూడా ఇక్కడ శాంక్షన్ అయిన వాటి గురించి రావడం జరిగింది. ఇంకా వర్కింగ్ అయితే ప్రజెంట్లో ఉన్నవి 968 వేకెన్సీస్ 1869 అనమాట. ఇంకా 1061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 4 years ప్రత్యేక బోర్డు ద్వారా చేపట్టాలని రాష్ట్ర సర్కారు అయితే ఆలోచనలు చేస్తుందన్నమాట. అందుకు దీనికి సంబంధించి యూనివర్సిటీ వీసీలు ఎవరు ఉంటారో వాళ్ళైతే అడ్డుకుంటున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఏళ్ళు గడుస్తున్నాం, ముందుకు సాగని ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ అంటూ కూడా మనకి క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది అనమాట. కానీ యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క పోస్టులు అయితే ప్రజెంట్ భర్తీ చేయాల్సి ఉంది. 4 years నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు పడలేదంటూ మనకి క్లియర్గా అయితే ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క ప్రభుత్వ నివేదికలో 3 ప్రతిపాదనలు సూచించింది. పోస్టుల భర్తీ టీఎస్పీఎస్సీకి అప్పగించడం, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం, వర్సిటీలకి బాధ్యతలు అప్పచెప్పడం అని సూచించారన్నమాట. ఈ యొక్క ప్రతిపాదనలు పంపి కూడా దాదాపు 5 నెలలు కావస్తుంది. అయితే బీహార్ ఇతర రాష్ట్రాల తరహా వర్సిటీల కార్యం ప్రత్యేక బోర్డు లేదా టీఎస్పీఎస్సీ ద్వారా చేపడితే బాగుంటుందని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు దీనికి సంబంధించి మనకి క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనమాట ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అప్డేట్స్ ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ని బట్టి ఈ యొక్క వీడియో చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.